హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో మనకు పెన్షన్లకు సంబంధించి అనేక మార్పులు అయితే తీసుకువచ్చారు. దీనితో పాటుగా మనకు పలు ముఖ్యమైన ఫైళ్ళ మీద నిన్న ఆమోదం అయితే తీసుకువచ్చింది క్యాబినెట్ అనేటువంటిది. ముఖ్యంగా మనకు పెన్షన్ల గురించి అయితే ఈ వీడియో తెలుసుకుందాము. నిన్నటి రోజున చేసినటువంటి మార్పులు ఏమిటి, మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటిది ఏ తేదీ నుంచి అయితే మనకు ఎవరి చేత పంపిణీ చేయబడుతుంది, మనకి ఎవరెవరికి ఎంతెంత అమౌంట్లు అనేటువంటిది అయితే ఇస్తారు, ఇకపోతే మనకు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళ పరిస్థితి అనేటువంటిది ఏమిటి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. నిన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాల్లో మనకు ఈ యొక్క పెన్షన్ల పెంపు మీద క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఈ నేపథ్యంలో మనకు జూలై 1వ తారీఖున పంపిణీ చేయబోయే పెన్షన్లో కొద్దిపాటి మార్పులు అయితే తీసుకువచ్చారు. సో ప్రతి నెల మనకు ఈ యొక్క పెన్షన్స్ అనేటువంటివి వాలంటీర్ల చేత అయితే పంపిణీ చేసేవారు. బట్ ఇప్పుడు మనకు ఆ యొక్క మార్పులతో ఈ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేత ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేటువంటిది అయితే చేపించబోతున్నారు. ఓకేనా? ఇదైతే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మీకు వాలంటీర్లు అయితే తెచ్చి మీ ఇంటికైతే ఇవ్వరు. సో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చి జూలై 1వ తారీఖున ఉదయం 6 గంటలకే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్స్ అనేటువంటిది అయితే ఇస్తారు. ఆ రోజు నుంచి అయితే ప్రారంభం చేస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనకు వాలంటీర్ వ్యవస్థ అయితే పంపిణీ చేయదు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయితే పంపిణీ చేస్తుంది. ఇకపోతే మనకు ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్స్ వచ్చి రేపు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అయితే ఇవ్వబోతారు. ఇకపోతే వికలాంగులకు సంబంధించి చూసుకుంటే 6,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. అలాగే మనకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వబోతున్నారు. ఈ విధంగా మనకు ఈ రకమైనటువంటి పెన్షన్లు అయితే వీరికైతే అందించబోతున్నారు. ఇక కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అందించలేదు. ముందు రోజులు అయితే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారికి అయితే అప్డేట్ అయితే విడుదల చేస్తారు. ఓకేనా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే చేసి అడగండి, వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.